హాయ్ హలో అండి. ఈరోజు నేనైతే ఇలా అయితే సింపుల్‌గా ముగ్గు పెట్టేశాను. తర్వాత అయితే ఇక పిల్లలకైతే గెట్టిపప్పు చేశానండి క్యారేజీలోకి. క్యారేజీలోకి గెట్టిపప్పు చేయాలంటే కొంచెం పలచగానే ఉండాలి. చల్లారిన కొందికి గట్టి పడిపోయిద్ది కదా! అందుకని చెప్పి మనం పప్పు అనేది పొంగు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టీ గ్లాస్ కానీ లేకపోతే ఒక స్పూన్ కానీ వేస్తే మాత్రం పప్పు అనేది పైకి వాటర్ పొంగు అనేది రాకుండా ఉండిద్ది. తొందరగా కూడా ఉడికిపోయిద్దండి. ఇక నేనైతే చిన్న గ్లాస్ అయితే వేశాను. నేనైతే దోసకాయ పప్పు వండుతానన్నానండి. కానీ వద్దు గట్టిపప్పే వండమన్నాడు. ఇక అందుకని చెప్పి గట్టిపప్పు అయితే వండాను. మా పెద్దబ్బాయి వాళ్ళ ఫ్రెండ్‌కైతే గట్టిపప్పు అంటే చాలా ఇష్టం అంట. గట్టిపప్పు, నెయ్యి అంటే. అందుకని చెప్పి ఇక పప్పు వండేటప్పుడే చెప్పాడండి కొంచెం ఎక్స్ట్రా అయితే పప్పు వండమని. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రానే పప్పు, నెయ్యి అయితే వేశాను. చిన్నోడికైతే టిఫిన్ వేస్తున్నానండి.